హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర, ప్రతిపక్షాల ఓట్లను కావాలనే తీసేస్తున్న ఎన్నికల అధికారులకు కనిపించదు, దోషులపై క్రిమినల్ కేసులు లేవు, సూత్రధారులపై దర్యాప్తు చేయరు, కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టాలి, నేడు రేపు సిఈసి ఉన్నతాధికారుల సమీక్ష. విజయవాడ చేరుకున్న ఈసీ బృందం నేడు రాజకీయ పక్షాలతో భేటీ, కలిసి వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. దొంగ ఓట్లు తొలగించాలని పులివర్తి నాని నిరవధిక దీక్ష, పెట్రోల్ పోసుకొని నిప్పండించుకునేందుకు యత్నం, తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, పోటీగా వచ్చిన వైకాపా శ్రేణులు. బిల్కిస్ బానో కేసులో వారి విడుదల చెల్లదు, మహారాష్ట్రలో వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు? ఇది అధికార దుర్వినియోగమే, గుజరాత్కు ఆ పరిధి లేదు, రెమిషన్ ఉత్తర్వులు కొట్టివేస్తున్నాం, 2 వారాల్లో దోషుల్ని మళ్లీ జైల్లో పెట్టండి, సుప్రీంకోర్టు కీలక తీర్పు, న్యాయం జరిగిందంటూ బాధితులు, విపక్షాలు హర్షం. అంగన్వాడీల సమరశంఖం, ఎస్మాతో సమ్మెను ఆపుదామంటే కుదరని పనిని స్పష్టీకరణ, తుది పోరాటానికి సమయత్తనమవుతున్నట్లు ప్రకటన, ప్రభుత్వ తప్పుడు ప్రచారంపై మండిపాటు. అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధం, నేటి నుంచి నోటీసులు. తెగేంత వరకు లాగొద్దు, ఎన్నికలయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి అంగన్వాడీల జీతాలు పెంచుతాం, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే నష్టపోతారన్న సజ్జల. పారిశుద్ధ్య కార్మికులపై పోలీసుల ప్రతాపం, విజయవాడలో ఉద్రిక్తంగా మారిన చలో కలెక్టరేట్. ఇక దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా? ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? ఎస్సీ నియోజకవర్గం అయితే నీళ్ళివ్వాల్సిన అవసరం లేదంటారా? సింగనమల నియోజకవర్గం అంటే ఏంటో చూపించే రోజు వచ్చింది. వైకాపా ఎమ్మెల్యే పద్మావతి వ్యాఖ్యలు, నా మాటలను మీడియా వక్రీకరించిందంటూ మాట మార్చిన ఎమ్మెల్యే. హవ్వా ఇవ్వలేదు చిల్లిగవ్వ, జగన్ ఏలుబడిలో నత్తనడకన పట్టణాభివృద్ధి, ఏ మున్సిపాలిటీ చూసినా అసంపూర్తి పనులే, తెదేపా హయాంలో మొదలైన పథకాలన్నీ నిలుపుదల. ఇక సర్దుబాట్లు తిరుగుబాట్లు, మెత్తబడని పార్థసారథి, నందికొట్కూరుకు సీఎం మధ్యలో ఒకరు, సిద్ధార్థరెడ్డి చెప్పింది మరొకరు. అక్కడ దళిత ఎమ్మెల్యే ఆర్డర్ను పక్కన పెట్టేసి ఇరువురి చర్చలు. విజయనగరం లోక్సభ స్థానానికి చిన్నసీను, గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్కు నో ఛాన్స్. నేడు వైకాపా 3వ జాబితా, 25 నుంచి 30 వరకు మార్పులు. ఆంధ్రజ్యోతి, యాంటికబ్బా బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది, పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు. ఆమె వస్తున్నారంటున్నారని తెలిపిన సీఎంఓ అధికారి, ఇప్పుడెందుకులే అన్న సీఎం స్పందనతో షాక్, అక్కడున్న నేతలు అవాక్కు. జగన్ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్లాలని షర్మిల నిర్ణయం, దీంతో అయిష్టంగానే మర్నాడు చెల్లిని కలిసిన జగన్. వైసీపీలో రచ్చరచ్చ, టికెట్ల కాకతో తిరుగుపోట్లు, జగన్ అనుకో బొజ్జగింపులు, 40 ఛానళ్లు, 200 ఇన్స్టా పేజీలు, విపక్షంపై మహానీయులు యుద్ధం, వైసీపీ కార్ఖానా నుంచే కంటెంట్, పేటీఎం బ్యాచ్తో విష ప్రచారం, బాబు లోకేష్ పవన్లే టార్గెట్, మాజీ జర్నలిస్టులు నడిపే యూట్యూబ్ ఛానళ్లతో డీల్, వాటికి కంటెంట్ మనమే ఇస్తున్నాం, బయటపెట్టిన భార్గవరెడ్డి. ఇక ఐఏఎస్ వైసీపీ భాష, అక్కడ సర్వం ధనంజయ రెడ్డి, నేతలంతా ఆయనను కలవాల్సిందే, సర్వే ఆధారంగా అక్కడికక్కడే తీర్పు, తాడేపల్లిలో జగన్ దర్శనం కాదు, కలిసిన వారికి అన్న వద్దకు వెళ్లాలని సూచన, ఇన్ఛార్జీలపై జగన్ కసరత్తు ఉత్తుతుదే, వైసీపీ నేతల్లో గుసగుసలు, అసహనం. ఇక తాడో పేడో, జగమండి సర్కారుతో ఢీ అంటే ఢీ, వెనక్కి తగ్గేదే లేదంటున్న అంగన్వాడీలు, ఎస్పాను ఉపసంహరించుకోవాలని డిమాండ్. మంత్రి బొత్స, ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిల అడ్డగింత, ఎస్మో జీవో కాపీలను దహనం చేసి నిరసన, 9న జైల్ బోరో నిర్వహిస్తామన్న కార్మిక సంఘాలు. అంగన్వాడీల మెడపై కత్తి, వేటకు రంగం సిద్ధం, షోకాజ్ నోటీసులు జారీ, 10 రోజుల్లో జవాబు ఇవ్వకుంటే తొలగింపు హెచ్చరిక, కలెక్టర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ మేమో. పారిశుద్ధ్య కార్మికులపై పైశాచికత్వం, ఆందోళనకారులను ఈడ్ చేసిన పోలీసులు, విజయవాడలో కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం. అలా ఎలా వదిలేస్తారు? బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన రెమిషన్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు. ఇసుక మేతలో మేరునగధీరుడు, అమ్మో ఎమ్మెల్యే, కృష్ణా తీరంలో అక్రమాల దందా,
ఇసుకలో 70,000 కోట్లకు పైగా దోపిడీ, పంట పొలాలను వదలని వైనం, పక్క నియోజకవర్గంలోనూ తవ్వకాలు, అడ్డు చెప్పిన కలెక్టర్లపై బదిలీ వేటు, జగనన్న కాలనీలో చెందిన పేరిట దోపిడీ, బెదిరింపులు దౌర్జన్యాలకు లెక్కే లేదు, ప్రశ్నిస్తే ఎదురుదాడి, పోలీసుల కేసులు, మంత్రి పదవి అడ్డు పెట్టుకునే అక్రమాలు, స్థానికంగా వ్యతిరేకత పెరగడంతో పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి జంపు. ఇక జగనన్న సర్వేతో కొత్త చిక్కులు, తప్పుడు తడకరా పాస్ పుస్తకాలు, భూమి లేకుండా ఉన్నట్టే జారీ, రీసర్వే తర్వాత ఇచ్చే యూఎల్, పిఎన్, ఎల్పిఎం ఖాతా నంబర్లతో సమస్యలు, ముందుగా అంచనా వేయని సర్వే శాఖ, గ్రామాల్లో రైతుల మధ్య తకరారు, సబ్ డివిజన్ జరగక రిజిస్ట్రేషన్ల బంద్, ఆగిపోయిన మ్యూటేషన్లు, ముఖం చాటేసిన సర్వే శాఖ అధికారి. ఇంత మొక్కుబడి జవాబా? సీఈఓ మీనా వైఖరిపై టీడీపీ అసంతృప్తి. టీచర్లను విధుల్లోకి తీసుకుంటారా లేదా? సచివాలయ సిబ్బందిని దూరం పెట్టరా? స్పష్టంగా చెప్పని ఎన్నికల ప్రధానాధికారి. వైసీపీ కరపత్రాలు పంచుతున్న వారికి ఎన్నికల విధులు ఎలా అప్పగిస్తారు? వైసీపీ అధికార దుర్వినియోగంపై చర్యలేవి? టీడీపీ నేతల ఆక్షేపణ. నేడు కేంద్ర ఎన్నికల కమిషన్లను కలవనున్న చంద్రబాబు, పవన్. సాక్షి. గురువింద గుంజీలు. విజయవాడ ఈనాడు స్థలాన్ని ఖాళీ చేసిన రామోజీరావు. ఎట్టకేలకు అసలు యజమాని వల్లూరు రామకృష్ణ చేతికి. 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు. రహదారి విస్తరణను 20 ఏళ్ల పాటు అడ్డుకున్న గురువింద. లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా తిష్ట. పరిహారంగా ఇచ్చే టీడీఆర్ బాండ్లు తనకే ఇవ్వాలని కోర్టుకు. న్యాయం గెలవడంతో యజమానికి భూమి అప్పగించి పలయానం. విశాఖలోనూ ఇలాగే భూమోజీ ఆక్రమాలు. అక్కడ ఇదే ఫలితం. అబద్ధాల గురువు బాబుకు దరువు. సాక్షి కేసులో జగన్ వాయిదాలంటూ దిగజారి దుష్ప్రచారం. నిజానికి ఒకటి మిస్ కాకుండా ప్రతిసారి హాజరవుతున్న వైఎస్ జగన్ లాయర్లు. సాక్షి పెట్టుబడులు సక్రమమే. 2022 డిసెంబర్లో తీర్పు వచ్చిన ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ షేరు ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించలేం. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో నిబంధనలన్నీ పాటించారు. జగన్ సంస్థ పెట్టుబడి లావాదేవీలన్నీ చట్ట పరిధిలోనే జరిగాయి. ఇక ఫిరాయింపుదారుల అనర్హతకు వైఎస్ఆర్సీపీ చర్యలు. 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీల విషయంలో పార్టీ సీరియస్. లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు. ఇక అంగన్వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం. సమయం మించిపోలేదు, విరమించండి. అంగన్వాడీల డిమాండ్లు అన్నీ పరిష్కరించాం. వేతనాల పెంపునకు సమయం కాదు. సమ్మెతో బాలింతలు, గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. అడ్డుపడితే చర్యలు తప్పువు. మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెపై పునరాలోచించాలి. ప్రభుత్వ సలహాదారులు సజ్జల. బిల్కిస్ దోషులకు శిక్ష తగ్గింపు చెల్లదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గుజరాత్ ప్రభుత్వ రెమిషన్ కొట్టివేత. ఎంపీ అభ్యర్థులు కావాలను. బరువైన సూట్ కేసుతో వచ్చిన వారికే ప్రాధాన్యత. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ దయనీయం. గుంటూరు ఎంపీ బరి నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్. మాకొద్దంటే మాకొద్దంటున్న ఆలపాటి ధూళిపాల. ఓ విద్యాసంస్థల చైర్మన్ సైతం వెనకడుగు. నరసరావుపేట, బాపట్ల లోక్సభ స్థానాలకు ఎవరికి వారు ససేమిరా. 100 కోట్ల లోకేష్ షరతుతో బెంబేలు. ముందుకు రాని నేతలు. దీంతో ఎన్ఆర్ఐల కోసం పార్టీ అన్వేషణ. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలు.